Hello everyone, welcome to Straight Drive Cricket Channel. India vs South Africa first test day 1 belongs to Team India. సో ఫస్ట్ డే రోజు ఇండియన్ బౌలర్స్ పూర్తిగా డామినేట్ చేసి సౌత్ ఆఫ్రికాని కేవలం 159 పరుగులకే కట్టడి చేశారు. ముఖ్యంగా ఇక్కడ బుమ్రాని మెచ్చుకోవాలి. ఎందుకంటే తన యార్కర్స్తో ఇన్స్వింగ్ బౌలింగ్తో సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్కి చుక్కలు చూపించి 5 వికెట్లు సాధించగలిగాడు. మన బౌలర్స్ దాటికి సౌత్ ఆఫ్రికన్ టీంలో ఏ ఒక్క బ్యాట్స్మెన్ కూడా మినిమం 50 రన్స్ కూడా చేయలేకపోయారు. బట్ పిచ్ నుంచి కూడా బ్యాట్స్మెన్స్కి ఏ విధమైన హెల్ప్ లేదు. ఎందుకంటే పిచ్ చాలా డ్రైగా ఉంది, చిన్న గ్రాస్ కూడా లేదు, ఇంకా అన్ఈవెన్ బౌన్స్ ఉంది. సో ఇవన్నీ మన ఇండియన్ బౌలర్స్ చాలా చక్కగా యూజ్ చేసుకున్నారనే చెప్పాలి. ఇంకా మ్యాచ్ పూర్తి వివరాల్లోకి వెళ్తే మనం లాస్ట్ వీడియోలో అనుకున్నట్టుగానే సౌత్ ఆఫ్రికా కెప్టెన్ టిమ్ బహూమా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అదేంటో తెలియదు కానీ ఇండియన్ టీంకి కెప్టెన్స్ ఎవరైనా కానీ టాస్ మాత్రం గెలవలేకపోతున్నారు. గిల్కి కెప్టెన్గా ఇది 8th టెస్ట్. సో మొత్తం 8 టెస్టుల్లో ఓన్లీ ఒక టాస్ మాత్రమే గెలిచాడు. టాస్ విషయంలో మనం ఏం చేయలేంలే, ఎందుకంటే అది ప్యూర్లీ లక్ బేస్, అంతే కదా. రవిశాస్త్రి కూడా టాస్ టైంలో శుభ్మన్ గిల్ని అడగడం జరిగింది. ఇండియా టాస్ ఓడిపోవడం ఏమైనా హ్యాబిట్గా మారింది ఏంటి అంటే దానికి శుభ్మన్ గిల్ కొంచెం ఫన్నీగా ఆన్సర్ చేశాడు. అదేంటంటే నేను ఒకటే టాస్ గెలుస్తానేమో, మేబీ అది కూడా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ టెస్ట్లో ఏమని కొంచెం ఫన్నీగా ఆన్సర్ చేశాడు. సో ఇంకా టీం విషయానికి వస్తే మనం ముందుగా ఊహించినట్టుగానే ప్లేయింగ్ 11లో పెద్దగా మార్పులు ఏమీ జరగలేదు ఎక్సెప్ట్ సాయి సుదర్శన్. సో సాయి సుదర్శన్ ప్లేస్లో అక్షర్ పటేల్ని తీసుకొచ్చారు. ఎందుకంటే ఆ పిచ్లో కంపల్సరీ ఇంకో ఎక్స్ట్రా స్పిన్నర్ కావాలి. ఇంకో విషయం ఏంటంటే సౌత్ ఆఫ్రికన్ టీంలో ఎక్కువ మంది రైట్ హ్యాండర్స్ ఉన్నారు. సో అది కూడా అక్షర్ పటేల్ ప్లేయింగ్ 11లోకి రావడానికి మెయిన్గా దోహదపడింది. ఇంకా సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ విషయానికి వస్తే ఓపెనర్స్ ఇద్దరు తప్ప మిగతా ఏ బ్యాట్స్మెన్ కూడా అంత ఆశించినంత స్థాయిలో రాణించలేకపోయారు. ఇంకా సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ విషయానికి వస్తే ఓపెనర్స్ ఇద్దరు తప్ప మిగతా ఏ బ్యాట్స్మెన్ కూడా అంత ఆశించినంత స్థాయిలో రాణించలేకపోయారు. ఒకనొక టైంలో ఇద్దరు ఓపెనర్లు కూడా 10 ఓవర్స్కి 57 రన్స్ చేసి ప్రమాదకరంగా మారేలా కనిపించారు. బట్ ఇక్కడ మన బౌలర్స్ని మెచ్చుకోవాలి, ముఖ్యంగా బుమ్రాని. ఎందుకంటే తన వరుస ఓవర్లలో ఇద్దరు ఓపెనర్ని కూడా తన అద్భుతమైన బంతులతో పెవిలియన్ బాట పట్టించాడు. టీమిండియాకి తన ఫస్ట్ వికెట్ 11th ఓవర్లో దొరికింది. బుమ్రా వేసిన ఒక చక్కటి ఇన్స్వింగర్ని రికల్టన్ ఆడడంలో విఫలమయ్యి క్లీన్ బౌల్డ్ అవడం జరిగింది. బుమ్రా తన తర్వాతి ఓవర్లోనే మరాక్రమ్కి ఒక చక్కటి ఆఫ్ సైడ్ డెలివరీని వేసి బాల్తో కొట్టించాడు. మల్డరన్ రిజోరీ మధ్యలో ఒక 43 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చినా కానీ వీళ్ళిద్దరి పార్ట్నర్షిప్ని కుల్దీప్ వచ్చి బ్రేక్ చేశాడు. కుల్దీప్ వేసిన బంతిని రివర్షిప్ ఆడే ప్రయత్నంలో మల్డర్ వికెట్ల ముందు ఎల్బీడబ్ల్యూగా అవుట్ అవ్వాల్సి వచ్చింది. రివ్యూకి వెళ్ళినా కానీ లాభం లేకపోయింది. ఆ వెంటనే బాగా ఆడుతున్న డిజోరీని కూడా బుమ్రా ఒక చక్కటి ఇన్స్వింగర్తో పెవిలియన్కి పంపించాడు. సిరాజ్కి ఓపెనింగ్ ఓవర్లో అసలు వికెట్లే దొరకలేదు, కానీ మంచి బాల్స్ వేశాడు. మంచి బాల్స్ వేస్తున్నాడు, వికెట్లు రావడం లేదు అనే తరుణంలో ఒకే ఓవర్లో 2 వికెట్లు సాధించగలిగాడు. ఆ ఓవర్లో మార్కో జన్సన్ని సిరాజ్ అవుట్ చేసిన విధానం చూస్తే 2024 T20 వరల్డ్ కప్ ఫైనల్లో జన్సన్ని బుమ్రా ఎలా అయితే క్లీన్ బౌల్ చేశాడో సేమ్ టు సేమ్ అలానే కనిపించింది. అది సౌత్ ఆఫ్రికా టీంని అంత తక్కువ స్కోర్కి ఆల్అవుట్ చేశామంటే అది కేవలం బుమ్రా వల్లనే. ఎందుకంటే వాళ్ళని అంత తక్కువ స్కోర్కి ఆల్అవుట్ చేయడం అంత ఆషామాషి కాదు. ఒకసారి వాళ్ళ టీంని చూడండి, 1 to 11 ప్రతి ఒక్కరు కూడా బ్యాటింగ్ చేసే సత్తా ఉంది ఆ టీంకి. సో ఇంకో 1 అవర్లో మ్యాచ్ ముగుస్తుంది అనే సమయంలో మన వాళ్ళు బ్యాటింగ్ దిగడం జరిగింది. బట్ పిచ్ వాళ్ళని ఎట్లా ఇబ్బంది పెట్టిందో మనల్ని కూడా అంతే ఇబ్బంది పెట్టింది, ముఖ్యంగా జైస్వాల్ అయితే కనీసం ఒక రన్ కూడా చేయలేకపోయినాడు. సో ఆ ప్రెజర్లోనే వెంటనే వికెట్ని ఇచ్చుకున్నాడు. మొత్తానికి టీమిండియా ఆట ముగిసే సమయానికి 37 పరుగులు చేసింది, 1 వికెట్ నష్టానికి. సుందర్ అండ్ రాహుల్ ఇంకా గ్రీజ్లో ఉన్నారు. సో ఇలాంటి పిచ్ మీద రేపు మన వాళ్ళు ఎలా బ్యాటింగ్ చేస్తారు అనేది, వాళ్ళ బౌలర్ని స్పిన్నర్స్ని ఎలా ఎదుర్కొంటారు అనేది రేపటి వరకు మనం చూడాలి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.